అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం నేర్చుకోబోయే కథ యోనా జీవిత చరిత్ర. బైబిల్లో యోనా అనే ఒక ప్రవక్త ఉండేవాడు. ఒకరోజు దేవుడు యోనాతో ఇలా అన్నాడు, నీవు నినివే పట్టణానికి వెళ్ళి వారు చేసిన దుష్టత్వాన్ని గురించి వారికి హెచ్చరిక చెయ్యి. కానీ యోనా దేవుని మాట వినకుండా నినివేకి వెళ్ళకుండా తర్షీషు అనే వేరే దిశలో నౌక ఎక్కాడు. అతను దేవుని నుండి పారిపోవాలని అనుకున్నాడు. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టించి సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. అందులో ఉన్న నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పడుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము. మనము చావకుండా ఆ దేవుడు మనయందు కనికరించునేమో అనెను. అంతలో ఓడ వారు ఎవని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతుము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చెను. వారు యోనాను చూచి, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను. సముద్రము నాకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసెను. వారు మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదకి రాకుండా మేము నీకేమి చెయ్యవలనని అతన్ని అడుగగా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చునని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడివేయుడి, అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా పోయును అని వారితో చెప్పును. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి. ఈ మనుషులను బట్టి మమ్మును నిర్దోషిని చంపి తీరాన నేరము మా మీద మోపకుందువు. యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. ఒక పెద్ద తిమింగలం యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ తిమింగలం కడుపులో ఉండెను. యోనా దేవునికి ప్రార్థించాడు, క్షమించు ప్రభువు. 3 రోజులు ఉపవాసముండి ప్రార్థించిన తరువాత దేవుడు ఆ చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. అది యోనాను నేల మీద కక్కివేసెను. యెహోవా వాక్కు రెండవసారి యోనాకు ప్రత్యక్షమై, నీవు లేచి నినివేకు పోయి నీకు తెలియజేయు సమాచారము వారికి ప్రకటన చెయ్యుము. యోనా లేచి యెహోవా ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నిజానికి నినివే పట్టణం మొత్తం ప్రయాణం చెయ్యాలంటే 3 దినములు పడుతుంది. కానీ యోనా ఒకరోజు మాత్రమే ప్రయాణం చేసి నినివే ప్రజలకు 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, అందుకు నినివే పట్టణపు రాజు, ప్రజలు, పశువులు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాసముండి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. యోనా అప్పుడు దానిని చూచి బాధపడి కోపము తెచ్చుకొని, నాకు ఇలా జరుగుతుందని తెలుసు, నేను నినివేకు రాకుండా తర్షీషుకు పారిపోతిని
నేనింక బ్రతుకుట కంటే చచ్చుట మేలు అనెను. తరువాత యోన ఒక కొండ మీద కూర్చుని ఆ పట్టణమునకు ఏమి సంభవించునో అని చూస్తున్నాడు. ఆ కూర్చుని ప్రదేశంలో దేవుడు ఒక సొరచెట్టు మొలిపించాడు. అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోన తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ చెట్టును చూచి యోన బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలగించినందున చెట్టు వాడిపోయెను. తరువాత ఎండ కారణంగా యోన సొమ్మసిల్లి మరలా దేవుడి మీద కోపము తెచ్చుకొన్నాడు. నేను చనిపోవుట మేలనుకొనెను. అప్పుడు దేవుడు, నీవు పెంచని సొరచెట్టు ఒక రాత్రిలోనే వాడిపోగానే నీకు బాధ కలిగి కోపం వస్తుంది. అయితే 120,000 ప్రజలు ఉన్న నినివే పట్టణము గురించి నేను బాధపడద్దా? వారు మారుమనసు పొంది ప్రార్థన చేయక నిన్ను క్షమించి రక్షించద్దా అని దేవుడు యోనాని ప్రశ్నించాడు.